హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసై ఫుడ్స్. ఈరోజు మనం మహాశివరాత్రి స్పెషల్ అయిన పచ్చిపిండి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. మహాశివరాత్రికి నైవేద్యంగా శివుడికి ఎంతో ప్రీతికరమైన పచ్చిపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం ఒక కప్పు సన్నబియ్యం తీసుకున్నాను. 25 గ్రామ్స్ నువ్వులు, 25 గ్రామ్స్ పల్లీలు, 25 గ్రామ్స్ పుట్నాలు, 200 గ్రామ్స్ సన్నగా తరిగిన బెల్లం తీసుకున్నాను. కప్పుల కొలతలు కావాలంటే 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు పుట్నాలు, 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాను. దానిపై ఒక ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడి అయ్యింది. ఇప్పుడు అందులో నువ్వులు వేసి వేయించుకుందాం. నువ్వులను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయాయి, చిటపటలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక పేపర్లో పోసుకుందాం. చిటపటలాడినప్పుడే నువ్వులు వేగిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలు వేసి వేయించుకుందాం. పల్లీలు వేగిపోయాయి. పల్లీల పైన బ్రౌన్ కలర్ మచ్చలు పడాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక పేపర్లో పోసుకుందాం. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 1 కప్పు బియ్యం వేద్దాం. ఇప్పుడు ఈ బియ్యాన్ని వేయించుకుందాం. ఫ్లేమ్ సిమ్ కంటే ఎక్కువ ఉండాలి. బియ్యం వేయించేటప్పుడు ఇలా కలుపుతూ ఉంటే కొంచెం తెల్లగా అవుతుంది. బియ్యం వేగిపోయాయి. వేయించిన తర్వాత లావుగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. వేయించిన పల్లీలను పచ్చిపిండిలో వేయాలంటే 2 భాగాలుగా చేసుకోవాలి. పొట్టుపోయి పల్లీలు 2 భాగాలుగా కావాలంటే మీకు ఒక ఈజీ టిప్ ఇస్తున్నాను. పల్లీలు చల్లారిన తర్వాత ఒక చాటలో పోసుకోవాలి. ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దానితో ఇలా అనుకోవాలి. అలా చేస్తే ఈజీగా 2 భాగాలుగా అవుతుంది. పొట్టు కూడా పోతుంది. అన్ని పల్లీలు 2 భాగాలుగా అయ్యాయి. ఇప్పుడు దీన్ని చెరుగుదాం. ఇందాక వేయించిన నువ్వులు చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకుందాం. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో నువ్వులు వేద్దాం. పుట్నాల పప్పు కూడా వేద్దాం. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీకి వేసుకుందాం. నువ్వులు పుట్నాల పప్పుని ఇలా మిక్సీకి వేశాను. దీన్ని ఒక ప్లేట్లోకి పోసుకుందాం. ఇందాక వేయించుకున్న బియ్యాన్ని ఇదే జార్లో వేసి మిక్సీకి వేసుకుందాం. బియ్యం కూడా మిక్సీకి వేశాను. ఇది మెత్తగా కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా వేయించిన బియ్యాన్ని కూడా గిర్నీకి పట్టించవచ్చు. కానీ మరీ ఎక్కువ మెత్తగా ఉంటే గొంతుకి పట్టుకున్నట్లు అవుతుంది. అందుకే ఇంట్లో మిక్సీకి వేసుకుంటే గొంతుకి పట్టదు. ఇదే బియ్య పిండిలో ఇందాక తీసిపెట్టిన బెల్లము వేసి మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం. బెల్లం బియ్యపిండి మిక్సీకి వేయడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి పోసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులో బెల్లం బియ్యపిండి పౌడర్ పోస్తున్నాను. ఇందాక మిక్సీకి వేసిన నువ్వులు పుట్నాల మిశ్రమాన్ని కూడా ఇందులో వేద్దాం. పల్లీలను కూడా పొట్టు తీసి 2 భాగాలుగా చేసుకున్నాను కదా, అది కూడా ఇందులో వేద్దాం. ఇప్పుడు వీటినన్నిటిని మంచిగా కలుపుకుందాం. పచ్చిపిండి కలపడం అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పచ్చిపిండి రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.